పార్టిసిపేట్ చేయడానికి బుచ్చి చౌదరి గారు టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత రాజమండ్రి నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదరాబాద్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. సుహాసిని గారు బీజేపీ అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. అజయ్ గారు సీనియర్ జర్నలిస్టు విజయవాడ స్టూడియో నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే అన్ని దినపత్రికలు, ఇంగ్లీషు తెలుగు దినపత్రికలు అన్నీ కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా క్యారీ చేశాయి. ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఇవాళ పార్లమెంట్లో తెలిసిపోతోంది. పార్లమెంట్లో బహుశా లోక్సభలో బీజేపీకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఈ బిల్లు అవుతుందా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం అయితే పెద్ద సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల నుంచి మద్దతు పొందేందుకు ఈ రకమైన ప్రయత్నాలు అన్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది అగ్రవర్ణాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించినప్పటికీ మరి రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నుంచి దీనికి మద్దతు లభిస్తుందా లేదా, బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న దాని మీద డిస్కషన్ చేద్దాం. ముందుగా బుచ్చే చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. బుచ్చే చౌదరి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా చూస్తారు సార్ ఈ 10% రిజర్వేషన్లకు సంబంధించి? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు అన్నట్టున్నారు కదా, అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారు చాలామంది ఉన్నారు, వారి ఖచ్చితంగా ఒక 5% రిజర్వేషన్లు ఇప్పించి ఏర్పాట్లు చేస్తామని బహిరంగ సభల్లో కూడా వాగ్దానాలు చేశారు. మరి దీనికి మీరు మద్దతు ఇస్తారా? రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు అణగారిన వర్గాలకి పైకి తీసుకురావటం కోసం కొంతకాలం పాటు రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ గారు సారథ్యంలోని కమిటీ ఆ రోజు నిర్ణయం చేసింది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం, పెంచాల్సిన అవసరం వచ్చిందంటే మన వ్యవస్థ ఎలా వెళ్తుందో ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలనేది ప్రధానమైన బాధ్యత అయినా కూడా ఇవాళ రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయం అవసరాల కోసం, ఓట్ల బ్యాంకు కోసం రిజర్వేషన్లు రకరకాల వర్ణాలకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. డిమాండ్ కూడా అలాగే ఉంది దేశంలో. ఒకటి, అగ్రవర్ణాల్లోని పేదవాళ్ళు ఉన్నారు, మెరిట్ ప్రాతిపదికన వాళ్ళని కాంపిటీషన్లో దెబ్బతింటూ ఉన్నారు. చాలామందిలో ఫీలింగ్ ఏంటంటే మాకు 100 మార్కులు వచ్చినా మాకు రాదు, 60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కానీ సీట్లు కానీ వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటనేది దేశవ్యాప్తంగా ఉంది. ఇది హార్దిక్ పటేల్ చెప్పినా మరో చోట చెప్పినా ఈ పరిస్థితి ఉంది. కాకుంటే సుప్రీంకోర్టు ఏదైతే 50% రిజర్వేషన్ పెంచకూడదని చెప్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాపులకు రిజర్వేషన్ కొంత పర్సంటేజ్ ఇవ్వడం కోసం సర్దుబాటు చేసి బీసీలకి అన్యాయం జరగకుండా ఒక తీర్మానం చేసి పంపితే దాన్ని పక్కన పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ హడావుడిగా ఈ 10% ఇస్తానంటున్నారు. కేవలం ఓట్ల కోసం మొన్న దెబ్బతిన్న రాష్ట్రాల్లో వాళ్ళ పరపతి దెబ్బతింటడం దృష్ట్యా ఈరోజు ఈ నిర్ణయం చేశారు. సౌహృదయంతో చేస్తే మంచిదే. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి. క్రీమీ లేయర్ నన్ను అడిగితే అన్ని రిజర్వేషన్లో కూడా క్రీమీ లేయర్ నేరువేయాల్సిన అవసరం ఉంది. బాగా సంపాదించి 100 కోట్లు ఉన్నవాడికి ఒక ఎస్సీ అయినంత మాత్రాన, ఒక బీసీ అయినంత మాత్రాన, మరో వర్ణం అయినంత మాత్రాన ఎందుకు ఇవ్వాలండి? లేనివాడికి ఇవ్వండి. అది ఆర్థికపరమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ దేశంలో. ఒకే కుటుంబంలో బాగా సంపాదించి బాగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకే మళ్ళా వాళ్ళకే సౌకర్యాలు కల్పించడం ఇది సరైన విధానం కాదు. దీని మీద సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒకటి 10% మేము ఆహ్వానిస్తున్నాం, కానీ సుప్రీంకోర్టు ఉంచుతుందా? 50% మించిందని మేము రిజర్వేషన్ ఇవ్వలేమని కొన్ని వర్గాలకు చెబుతున్నప్పుడు ఇవాళ అగ్రవర్ణాల్లో 10%కి మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఈ రోజున చేయగలరా? రేపు రాజ్యసభలో ఇది గెలిచి బయటపడుతుందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఒకటి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కాలం మారింది. వ్యవసాయ రంగంలో కూడా కమతాలు తగ్గిపోయినాయి. వాళ్ళు కూడా ఇవాళ అవకాశాలు లేక ఆరోగ్య పరిస్థితుల్లో కానీ లేక విద్య కానీ ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని మీద సరైన నిర్ణయం జరగాల్సిన అవసరం మాత్రం ఉందని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. అంటే పార్లమెంట్లో చట్టం చేసి ఆమోదం లభించిన తర్వాత, రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుందండి? అంటే శాసనాధికారం మీద న్యాయశాఖ ఇన్వాల్వ్మెంట్, న్యాయశాఖ ఎట్లా ఉంటుంది? అల్టిమేట్ పార్లమెంట్ కదా, కాన్స్టిట్యూషనల్ గా ఏదైతే ఉందో దాన్ని మార్పు పార్లమెంట్ ఎంతవరకు వస్తుంది మెజారిటీ చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అలా అయితే చాలా రాష్ట్రాలకు ఇవ్వచ్చు కదా. చాలా రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి కదా. ఇదే డిమాండ్ అన్ని వర్గాల మీద డిమాండ్ ఉంది కదా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాపుల మీద ఉంది, అలాగే తెలంగాణలో మైనార్టీల మీద ఉంది.
తెలంగాణలో ఒక బిల్లులు వెళ్ళినాయి, 2 రాష్ట్రాలు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపించినాయి, పక్కన పెట్టేశారు. ఎస్ సార్, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం వస్తుంది కదా కేంద్రంలో. ఎస్ 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 ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. సుహాసిని గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఆవిడ వైజాగ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. ఎలా ఇప్పుడు బుచ్చే చౌదరి గారు చెప్తూ ఉన్నారు, సరే బుచ్చే చౌదరి గారు అన్నారని కాదు కానీ వాళ్ళ పత్రికలు కూడా విమర్శిస్తూనే రాసినాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం విషయంలో ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను ఆకట్టుకోవటం, ఉత్తరప్రదేశ్లో ఉన్న అగ్రవర్ణాలను కాంగ్రెస్కు దూరం చేయటం, బీఎస్పీని ఇరకాటంలో పెట్టడం ఇంకో ఎత్తుగడ, రఫేల్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అవకాశం. ఎక్కడ పాజిటివ్ సైన్ అనేది కనిపించట్లా. బేసిక్గా తీసుకున్నది సంచలన నిర్ణయమే కానీ ఈ ఇష్యూస్ అన్ని బేస్ చేసుకుని ఇతర పార్టీని దెబ్బకొట్టేందుకు ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ అగ్రవర్ణాల్లో ఉన్న వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు అన్నది మీ మీద, పర్టికులర్ బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద వచ్చిన విమర్శ. ఏం చెప్తారండి? ఎటువంటి మంచి పరిణామం వచ్చినా ముందు నెగటివ్ కోణంలో ఆలోచించడం మానేసి అసలు ఇది ఉపయోగకరమా కాదా అది ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం. చాలా కాలంగా అగ్రవర్ణ పేదలు వారి ప్రతిభ ఎంతున్నా పిల్లలు ఇప్పుడే చెప్పారు, ఎంత పర్సెంటేజ్ వచ్చినా 100%, నియర్లీ 99% వీ హ్యావ్ సీన్ చాలా మంది పిల్లలు అమ్మా ఏంటి ఫార్వర్డ్ కాస్ట్ అన్నది ఇంత మైనస్ పాయింటా మనకి అని ఎంతమందో పిల్లలు వాళ్ళ లైఫ్ ని పణంగా పెట్టిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఈ రోజు అంటే ఇది అన్ని పార్టీల వాళ్ళు కూడా అగ్రవర్ణ పేదలకి ఎంతో కొంత శాతం రిజర్వేషన్ తీసుకురావాలన్న ఒక ప్రతిపాదన మొట్టమొదట 1991లో పివి నరసింహారావు గారే మొదలు చేశారు. కానీ అది రాజ్యాంగ సవరణ చెయ్యకపోవడం వల్ల 92లోనే వీగిపోయింది సుప్రీంకోర్టులో. తర్వాత మళ్ళీ 2011లో మాయావతి గారు ప్రత్యేకంగా దీని గురించి లేఖ మన్మోహన్ సింగ్ గారికి రాశారు. తర్వాత 2016లో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. 2017లో రామ్ విలాస్ పాస్వాన్ గారు. సో నేను అనుకోవడం ఏ పార్టీ కూడా, అన్ని పార్టీలు కూడా ఏ వర్ణంలో ఉన్నా పేదల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీస్. సో ఐ థింక్ నోబడీ విల్ అపోజ్. ఎందుకంటే ఈ రోజు మనం ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఈ రిజర్వేషన్, దీనివల్ల ఎవరు నష్టపోయేది ఏం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ జాట్లు, రాజ్పుట్లు, మరాఠాస్ ఇలాంటి ఎన్నో వర్గాలలో మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఎప్పుడైతే చూసామో డెఫినెట్ గా ఏ వర్ణం కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మన ఆర్థిక పరంగా వెనుకబాటుతనాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనము డబ్బు లేకుండా పాపం చాలా మంది, ఈ రోజు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే అర్చకులు ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి అసలు చాలీచాలని జీతంతో ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్లు కూడా కావట్లేదు. ఇలాంటి ఎన్నో వర్గాలు చాలా కాలంగా సఫర్ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ఈ నిర్ణయం, సంచలనాత్మక నిర్ణయం ఏదైతే తీసుకుందో 10% అగ్రవర్ణ పేదల కోసం అన్నది, ఇది డెఫినెట్లీ ద మోస్ట్ వెల్కమింగ్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే మన అందరం కూడా దీన్ని స్వాగతించారు. అందరూ స్వాగతిస్తారు, బాగానే ఉంది. మరి ఏపీలో కాపుల సంగతి ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? ఏపీలో ఉన్న కాపులకి 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్కి పంపించింది. బీసీఎఫ్ కేటగిరీలో వాళ్ళని చేరుస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారు అంటే దాదాపుగా కాపులు కూడా అందులోకే వస్తారు. ఈ 10%లోనే కాపులను కలుపుతారా, కాపులకు విడిగా ఇస్తారా? చూడండి, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. అది కాపుల్ని బీసీలో కలపడం అన్నది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. అది ఇంకొక వాదన కూడా ఉంది. కంటి తొడుపు చర్యగా రాష్ట్రం నుంచి ఏదో పంపించారు తప్పత దేర్ ఇస్ నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్ అని. కానీ కాపులకు కూడా ఇందులో న్యాయం జరుగుతుంది. అది మనం తీసుకునే ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే కాపుల్ని బీసీలోకి చేర్చేది ఇష్యూ ఉందో అది అసలు దీనికి సంబంధం లేని ఇష్యూ. ఇదేంటంటే అగ్రవర్ణ పేదల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ కోణంలో చూస్తే ఇది మంచిదా కాదా, ఇది మనం స్వాగతించాలి అన్న ధోరణిలో చూస్తే చాలా మంది అగ్రవర్ణంలో ఉన్న పేదలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఓకే 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 గోవిందరెడ్డి గారు మీ అభిప్రాయం ఎలా చెప్తారండి ఈ 10% రిజర్వేషన్లకు సంబంధించి? ఇప్పుడు అశోక్ గారు, ఓవరాల్ గా ఇది మనము వీ మస్ట్ వెల్కమ్ ఇట్. అయితే అన్ని విషయాల్లో వచ్చినట్టుగానే ఈ ఎలక్షన్ టైంలో జస్ట్ ఒక 2-3 నెలల్లో ఈ బిల్లు తీసుకొచ్చి ఈ బిల్లు ఎంతవరకు ముందు పాస్ చేపిస్తారు? ఎందుకంటే రాజ్యాంగ సవరణ కావాలి,
1991లో కూడా పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును కూడా సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఒక జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా రేపు దీన్ని చాలా జాగ్రత్తగా అన్ని అపోజిషన్ పార్టీస్ను కూడా ఏ విధంగా జిఎస్టీ బిల్లు పాస్ చేయడానికి ప్రభుత్వం శ్రమపడిందో చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. కేవలం ఒక పొలిటికల్ యాంగిల్ ఒక్కటే చూసుకొని రేపొద్దున మాకేదో బెనిఫిట్ వస్తుందని చెప్పి బీజేపీ చూడకుండా అన్ని అపోజిషన్ పార్టీ, ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా ఇది కేవలం ఒక ఎలక్షన్ గిమ్మిక్ మాత్రమే బీజేపీ చేస్తా ఉంది అనేటువంటిది ఒక పాయింట్. రెండోది కూడా ఇప్పుడు మండల కమిషన్ మనం 1991 వచ్చినప్పుడు ఓబీసీలు 3700 కులాలుంటే ప్రతి కులం కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఒత్తిడితో ఇప్పుడు దరిదాపు 5000 కులాల వరకు కూడా మరి ఇదంతా కూడా రిజర్వేషన్లోకి ప్రభుత్వాలు తీసుకుపోయినాయి. కాబట్టి ఈ ఒత్తిడి లేకుండా మనం అగ్రవర్ణాల వరకు కూడా రిజర్వేషన్లు కల్పించగలిగినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాపులకు బీసీలు కావాలని, అట్లే రిజర్వేషన్ తెలంగాణలో ముస్లింలకు కావాలని, మరాఠాస్ కావాలని మహారాష్ట్రలో, జాట్లు, ఇలాంటి అనేక ఒత్తిళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలకు కూడా ఒక క్రైటీరియా మీద ఇది తీసుకుపోయి ఒక రేషనలైజ్ చేసేసి అన్ని అది ఓసీలు కానీ బీసీలు ఎస్సీలు కానీ అందరికి కూడా ఒక రిజర్వేషన్ కల్పించగలిగితే ఈ ఒత్తిళ్లు లేకుండా పోతాయి. కాబట్టి దీన్ని మాత్రం చాలా సిన్సియర్గా ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నట్టు కాకుండా ఇది ఒక సిన్సియర్గా మరి బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే వెంకటరెడ్డి గారు అశోక్ గారు, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారండి మీ పార్టీ వెర్షన్ రిజర్వేషన్లకు సంబంధించి? ఇక్కడ అశోక్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ వినాల్సిన అంశం ఏంటంటే రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు ఇక్కడ ఈరోజు కొత్తగా తీసుకొచ్చినది ఏంటంటే 10% రిజర్వేషన్లు. దీన్ని 50% దాటుతుంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేసి తీసుకురావాల్సింది. ఇక్కడ లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ అక్కడ ఉన్న మెంబర్స్ ఒప్పుకోవాలి. సరే, ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందా ఎంతవరకు లేదనేది ఒక అంశం. రెండోది ఏంటంటే 10% రిజర్వేషన్లు పెంచుతున్నారు 50% దాటి, అంటే ఉన్న వాటలు ఇవ్వట్లేదు. సరే, ఉన్నవి డిస్టర్బ్ కూడా చేయకూడదు, వాళ్ళకు ఉండాలి. ఈ పెంచిన 10%లో నుంచి అంటే ఆల్రెడీ ఉన్న 50%లో ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారో దాంట్లో నుంచే కొంత సెగ్రిగేట్ చేస్తున్నారు తప్పితే కొత్తగా వెళ్ళి క్రియేట్ చేసింది ఏం లేదు. ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే దీనికి పెట్టుకున్న బేస్ ఏంటంటే ఒక గ్రామాల్లో కానీ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకు 100 గజాల స్థలము కంటే ఎక్కువ ఉన్నా కూడా, లేదా 100 గజాల స్థలం కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులము, లేదా 8 ఎకరాల పొలం కానీ లేదా 8 లక్షల ఆదాయం కానీ సంవత్సరానికి, ఈ 3 పారామీటర్స్ పెట్టుకోవడం జరిగింది. ఏది? అగ్రకులాల్లో పేదల ధనికులను తేల్చడానికి. ఉదాహరణ తీసుకుంటే 8 లక్షల ఆదాయం అనే పాయింట్ పక్కన పెట్టినట్టయితే సంవత్సరానికి 100 గజాల స్థలం లేకుండా ఈరోజు పల్లెల్లో సొంత ఇల్లు కాదు, 100 గజాల స్థలం లేకుండా పల్లెల్లో ఈరోజు ఎవరు ఉంటారో ఆలోచించండి. లేదా 8 ఎకరాల పొలం లేకుండా ఎంతమంది ఉంటారో ఆలోచించండి. 100 గజాల స్థలం మన దగ్గరే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఉదాహరణకి మన రాష్ట్రం తీసుకున్నట్లయితే, అంటే ఓపెన్గా డిస్కస్ చేసుకోవాలి, ఇలా ఇంటెన్షన్, ఈవిల్ ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి ఈరోజు ఏపీలో తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, చాలా కమ్యూనిటీలో ఫార్వర్డ్ క్యాస్ట్లో 100 గజాల స్థలం ఉండటం అనేది గ్రామాల్లో చాలా కామన్. 100 గజాల స్థలం అనేది అంటే 95% ఈ 100 గజాల స్థలము, లేదా ఒకవేళ అది మిస్ అయితే 8 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కామన్గా ఉంటుంది. అదే అగ్రికల్చర్ ల్యాండ్తో పొలాలు పండుతాయా పండవా, ఏం పండుతాయి అనేది వేరే అంశం. 100 గజాల స్థలం ఉందంటే ఆ 100 గజాల స్థలం దొడ్డి స్థలమా, కళ్ళం స్థలమా, గేదెలు కట్టేసుకునే స్థలమా, మనుషులు ఉండే స్థలం అంటే అది వేరే అంశం. సో ఇట్లా వాళ్ళు ఈ పారామీటర్స్ పెట్టుకున్నప్పుడు 90% ఫిల్టర్ అయిపోతాయి. ఎవరికి వస్తుంది? కొంతమంది బ్రాహ్మిన్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా బ్రాహ్మిన్స్ అందరికి కాదు, కొంతమంది బ్రాహ్మిన్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా. ఒక్క నిమిషం వినండి అశోక్ గారు, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా మొత్తానికి కూడా
అప్లికేబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే నార్త్ ఇండియాలో ఈ ఇంపాక్ట్ కొంత ఆ కమ్యూనిటీకి రావడానికి అవకాశం ఉంది ఇది. సో ఇది ఒక అంశం. నేనేమంటానంటే వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రిజర్వేషన్లని చేయాలంటే ఇది కాదు సంస్కరణ, రిజర్వేషన్లు తీసుకోవాల్సిన సంస్కరణ ఇది కాదు. బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు క్రిమి లేయర్. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దళితులైనటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళు 3వ జనరేషన్ 4వ జనరేషన్ కూడా ఇప్పటికీ ఐఏఎస్లు అవుతూనే ఉన్నారు రిజర్వేషన్లు పొంది. కానీ మొట్టమొదటిసారి ఐఏఎస్ అనే వ్యక్తి ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా ఈరోజు చాలా ముందుకు రావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ రిజర్వేషన్లు వలన ఒక వ్యక్తి ఒక దళిత వ్యక్తి లేకపోతే ఇంకో బీసీలో ముందుకు వస్తే వాళ్ళ పిల్లలు ఆర్థికంగా నాలెడ్జ్ పరంగా ముందుకు వచ్చేసి వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. అదే సామాజిక వర్గంలో అదే దళితుల్లో ఉన్న వాళ్ళు పేదలుగానే ఉండిపోతున్నారు. ఒక్కసారి అవకాశం మిస్ అయితే వాళ్ళ తరతరాలు పేదలుగానే ఉండిపోతున్నారు. అదే దళితులు ఒక్కసారి అవకాశం వస్తే వాళ్ళ తరతరాలు ధనికులు అయిపోతున్నారు. ఈ క్రిమి లేయర్ పద్ధతిని దీన్ని రిఫార్మ్స్ ఈ సంస్కరణలు తీసుకురాకుండా మళ్ళా రిజర్వేషన్లు తీసుకురావడం అంటే కరెక్ట్ కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, స్వాతంత్రం వచ్చినప్పుడు పరిస్థితులు వేరు, 1991 తర్వాత పరిస్థితులు వేరు. వినండి అశోక్ గారు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఒకప్పుడు సామాజికంగా వెనకబడిన కారణంతో రిజర్వేషన్లు ఇచ్చేవారు. 90లో కూడా దాదాపు అదే పరిస్థితి వచ్చింది. బట్ ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఈ కులము ఆ కులము, ఆ మతము ఈ మతము, ఆ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధం లేకుండా ఇప్పుడున్నది రెండే రెండు. ఒకటి డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. నిజంగా మీరు రిజర్వేషన్లు చేయదలుచుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్, అన్ని కులాలకి అన్ని మతాల వరకు అన్ని ప్రాంతాల వరకు ఈ క్రిమి లేయర్ అప్లై చేసి ఎకనామికల్లీ ఆర్థికంగా వెనకబడిన కోణంలో చూసినట్లయితే హర్షిస్తారు. తప్పితే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్నికలు ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనగా ఈరోజు జనవరి 1st వీక్లో అంటే 1.5 month ముందా 45 రోజుల ముందా 4 సంవత్సరాల 10 నెలల నుంచి గమ్ము నుండి కరెక్ట్గా 45 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ 45 రోజుల ముందు చేసుకొచ్చి ఇదేదైనా అడ్డుకుంటే వాళ్ళు చూసావా అంటే అగ్రకులాలు వాళ్ళకు వ్యతిరేకం ఉన్నారని చెప్పడం కోసము అడ్డుకోకపోతే ఒక రకంగా ఇట్లా ఇంత చీప్ ట్రిక్స్ బీజేపీ వాళ్ళు ఇంత చీప్ ట్రిక్స్ దిగదారాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్లో చేయొచ్చు కొన్ని ఉంటే కాదలను, కానీ ఎప్పుడైనా సరే ఎన్నికల్లో దమ్ముంటే పోటీ పడాలంటే అభివృద్ధి చేసి పోటీ పడాలి, కానీ ప్రజలు మన్ననలు పొంది పోటీ పడాలి. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ దిగదారుడు పనులు చేయకూడదు. చేయొచ్చు. 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఏం చేస్తున్నారు? క్రిమి లేయర్ సంగతి ఏంటి? అదే విధంగా వాళ్ళంత ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చిన వాడే బతుకుతున్నాడు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వెంకటరెడ్డి గారు, ఒకటి ఎన్నికల ముందు చేశారా ఎన్నికల తర్వాత చేశారా అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చేస్తున్నారా లేదా అనేది, ప్రజలు సంతృప్తి పరుస్తున్నారా లేదా అన్నది ముఖ్యమనేది నా భావన. ఒకటి ఏంటి చేస్తున్నారా? ఒక నిమిషం నాకన్నా మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది వీటి మీద. కాదు, మీ అభిప్రాయాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. మీ అభిప్రాయం ఏకీభవిస్తాం. అయితే ఇక్కడ మీరు అన్న పాయింట్ ఏంటంటే ఫిల్టర్ చేసేస్తారు. గ్రామాల్లో 100 గజాల్లో మున్సిపాలిటీ పరిధిలో 100 గజాల్లో ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, 8 ఎకరాల లోపు లేకుండా ఎవరికి ఉంటుంది అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, అదే అగ్రవర్ణానికి సంబంధించి హయ్యెస్ట్ క్యాస్ట్ కింద చెప్పుకుని బతుకుతూ ఉన్న, పేరు చివరి తోకలు పెట్టుకుని బతుకుతున్న ఒక కులానికి సంబంధించిన వాడిని. కులం పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. మరి నాకు 100 గజాల లోపు ఇల్లు లేదు, 5 ఎకరాల లోపు పొలము లేదు, ఎకరం పొలం కూడా లేదు. గవర్నమెంట్ జర్నలిస్ట్ కోటాలో ఇచ్చి ఇల్లు కోసం అప్లై చేసుకునే వాళ్ళు నేను ఒకడిని. నాలాంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీలోనే కొన్ని వేల మంది 90% కనిపిస్తారు. 90% కనిపిస్తారండి జర్నలిస్ట్ ఫ్యామిలీస్లో. ఈరోజు స్టూడియోలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న మాలాంటి వాళ్ళకి దిక్కు లేదు. సో మీరు అన్నట్టుగా ఫిల్టర్ ఎలా అవుతారండి? నేను అనేది పల్లెటూళ్ళలో ఎంతమందికి లేవు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఒక్కొక్క నిమిషం వాళ్ళు పెట్టిన లిమిటేషన్ పల్లెటూళ్ళలో అర్బన్ లో ఈ రోజు వస్తాయి చూడండి, మీరు వస్తాయి చూడండి. అర్బన్ లో మీరు ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. మీరు తొందరపడుతున్నారు. మీరు పూర్తిగా ఇంకా మీరు స్టడీ చేసిన తర్వాత మీరు కమప్ ఎన్టీఆర్ హౌసింగ్ ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి మీకు ఐడియా ఉందండి? 98% ఫిల్టర్ అయిపోతుంది. అశోక్ గారు మీరు మొత్తం ప్లీజ్ స్టడీ అండ్ కమప్. ఓకే మీరన్న మాటతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. వెంకటరెడ్డి గారు కాంట్రడిక్ట్ అవుతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే చాలా మంది అగ్రవర్ణాల వారిని ఇంక్లూడ్ చేయడానికి చేశారు. నిజానికి 6 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అదే చాలా ఎక్కువ అని వాళ్ళు అంటున్నారు. బట్ వెంకటరెడ్డి గారు కాంట్రడిక్ట్ చేస్తున్నారు. అంటే చాలా మంది అగ్రవర్ణాల్లో దీంట్లో ఇంక్లూడ్ అవుతారు అని చెప్పి సార్ 3 అంశాలు చెప్పాను. 3 అంశం పక్కన పెట్టాను నేను.
ఇన్కము ఆదాయం అనే అంశాన్ని నేను పక్కన పెట్టాను. ఫస్ట్ 2 అంశాలే తీసుకున్నాను. ఈ మూడేటలు ఏ ఒక్కటి ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతారు. నేను అందుకని ఒకసారి మొదట చట్టం చెప్పాను. వచ్చిన తర్వాత 3 అంశాన్ని నేను పక్కన పెట్టాను. అంటే ఆదాయం అనేది వెంకటరెడ్డి పక్కన గారు ఎంతమంది ఇంక్లూడ్ అవుతారు, ఎంతమంది ఎక్స్క్లూడ్ అవుతారు టోటల్ పాపులేషన్ లో అది చూద్దాం. Yes, ముందు yes, yes. చట్టం వస్తే దానివల్ల ఏమైతుందో సార్, అనేది ఇది నార్త్ ఇండియాలో ఇప్పుడు ఒక 2 immediate- స్టేట్లో బెనిఫిట్ అవుతుంది సార్. ఎస్ వెంకటరెడ్డి గారు మీ సార్, అభిప్రాయం నాకు తెలియదు, మీ- రెండు మీ- స్టేట్లో మీ benefit అభిప్రాయం అవుతుంది. ఎక్కడ తప్పని అనట్లేదు మీరు వెంకటరెడ్డి స్టడీ గారు. చేయండి. ఒక డిబేట్ మాత్రమే మీరు ఇది. సర్వే ఇందులో లేకుండా లోపాలు ఇది నా ఏంటి? వ్యక్తిగత Complete అభిప్రాయం గా సార్. మనం ఒకవేళ ఏమీ మా పార్టీ చెప్పలేము. వేరే విధంగా స్పందించున్నా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎస్ 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 ఒక్క నిమిషం అజయ్ గారు. నా వ్యక్తిగత అజయ్ గారు, అభిప్రాయం అజయ్ గారు, సార్. మా పార్టీ మీరు ఏ విధంగా చెప్పినా అన్ని నా పార్టీల వ్యక్తిగత version అభిప్రాయం. ఉన్నారు నేనైతే ఇక్కడ. దాదాపు డిబేట్ అవ్వను. 4 పార్టీలు, ఇది 2 చాలా జాతీయ లింక్స్ పార్టీలు, 2 పెట్టారు రీజనల్ వీళ్ళు. పార్టీల సరే, అభిప్రాయం ఎన్నికల ముందు చేయటం ఒక ఎత్తు అయితే మిగతా అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఎస్ ఎస్ డిబేట్ లో వాళ్ళు వెంకటరెడ్డి గారు నిజంగా చెప్పిన దాన్ని చిత్తశుద్ధితోటి చేయలేదు. వెంకటరెడ్డి గారు నిజంగా చెప్పింది చాలా- చేయాలంటే రిజర్వేషన్లలో రిఫార్మ్స్ అంటే క్రిమిలేయర్ తెమ్మనండి. Yes, yes, yes. అందరికి ఎస్ ఉపయోగపడుతుంది. ఎస్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, పాపం ఒక్క నిమిషం. పేద దళితులు ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ. ఎస్ ఎస్ వెంకటరెడ్డి గారు అన్నది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొన్ని రూల్స్ పెట్టారో ఈ 100 గజాల లోపు ఇల్లు ఉన్నవాడికి ఇచ్చేది లేదని, 8 ఎకరాల లోపు లేకపోతే 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు 8 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ కండిషన్స్ పెట్టడం వల్ల చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, ఎక్కువ మందికి యూజ్ ఉండదు అనేది ఆయన అన్నమాట. నేను అన్నది ఏంటంటే నేను ఊరికి ఆయనకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. నేను యాక్చువల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి, అంతేగాని మిమ్మల్ని అన్నేం తప్పట్లేదు వెంకటరెడ్డి గారు. నేను అన్నది ఏంటంటే చాలామంది ఉన్నారు కదా పల్లెటూళ్ళలో ఈ రోజుకి 100 గజాలు ఇల్లు లేని వాళ్ళు లేరా? ఇల్లు లేని వాళ్ళు ఉండుంటే ఈ రోజు ఎన్టీఆర్ హౌసింగ్ కి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల కోసం దరఖాస్తులు అంతమంది ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరే చెప్తాను సార్, మా కెమెరామెన్లు మా స్టాఫ్ ఉన్నారు, ఎంతమందికి ఉన్నాయి అడగండి ఒకసారి. ఇల్లు ఎంతమందికి ఉన్నాయో, ఎంతమందికి 8 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉందో, 1 ఎకరం కూడా లేని వాళ్ళు ఈ రోజు కూడా కూలి పని చేసుకుంటున్న అగ్రవర్ణాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా ఉన్నారు. అది ఒక దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా అవును కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ చాలా రాజకీయ పక్షాల నుంచి అనేక సందర్భాల్లో వినపడుతుంది. ప్రధాన కారణం ఏంటంటే మనం రాజ్యాంగం స్ఫూర్తిగా రాజ్యాంగంలో చెప్పినటువంటి మౌలికమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఈ ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినా, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చినా ఇవన్నీ కూడా ముఖ్యంగా సామాజిక వెనుకబాటుతనం, సామాజిక దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలకి ఇతరులతో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లకి ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రిజర్వేషన్లకి ఈ రిజర్వేషన్లకి తేడా ఏమిటంటే ఇది సామాజిక వెనుకబాటుతనం అనేటువంటి ప్రాతిపదిక కాదు, ఆర్థికంగా వెనుకబాటుతనం. అది అగ్రవర్ణ కులాల వాళ్ళు చాలామంది వస్తారు దాంట్లోకి. మీరు అన్నట్లు అగ్రవర్ణ కులాల్లో ఉత్తర భారతదేశంలో అయినా దక్షిణ భారతదేశంలో అయినా ఇప్పటికి కూడా ఈ రోజుకి 70 సంవత్సరాల తర్వాత కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక భావం, మేము వివక్షకు గురవుతున్నాం, ఈ రిజర్వేషన్ల మూలంగా మా పిల్లలకు తగినటువంటి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ న్యాయం జరగడం లేదనేటువంటి భావన చాలా కాలంగా ఉంది. దాన్ని సంతృప్తి పరచడం కోసమే చాలా రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు నిన్న ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా మనం దేశవ్యాప్తంగా చూస్తే ఏ పార్టీ కూడా ఇటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకమని కానీ, దీన్ని వ్యతిరేకిస్తామని కానీ, ఇది సరైనది కాదని కూడా అనటం లేదు. దాని స్ఫూర్తిని అందరూ వెల్కమ్ చేస్తున్నారు. ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే దాన్ని కూడా అందరూ గుర్తిస్తున్నారు. రాజకీయ అంశానికి వచ్చినప్పుడు అది ఇప్పుడు తేవడం సరైందా, ఎన్నికలకు ముందు 90 రోజుల ముందే గుర్తొచ్చారా అగ్రవర్ణాల్లోని పేదలు, లేకపోతే ఇవన్నీ రాజకీయ చర్చ. దీన్ని రెండు వేర్వేరు విషయాలుగా చూడాలి. ఒకటి, డెఫినెట్గా భారతదేశంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి, వాళ్ళ పేదల పిల్లలకి సమాన అవకాశాలు ఎంతో కొంత వాళ్ళు ముందుకు రావడం కోసం ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు ఇచ్చి ఒక 10% మందికైనా అవకాశాలు కల్పించడం అనేది స్వాగతించాల్సిన విషయం. అందులో బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. అది ఇంకొక ఆస్పెక్ట్. దాన్ని రాజకీయ పక్షాలు అలా తీసుకుంటేనే మొదటగా ఇది స్వాగతించాల్సినటువంటి విషయం. ఇదిలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి గమనించింది ఏంటంటే, ఇన్క్లూడింగ్ వెంకటరెడ్డి గారితో స్వాగతిస్తున్నాం, కానీ ఎన్నికల ముందు చేస్తున్న ఒక అది రాజకీయ రాజకీయ లబ్ధి కోసం అది డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయ పక్షాలు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎవరు తప్ప అదే అంటున్నాను నేను. అందుకని మనం రెండు వేరువేరుగానే చూడాలి. ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం అది సఫలమైతే అది ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా దానివల్ల లబ్ధి పొందుతారు, ఎంతో కొంత అది ప్రయోజనం నెరవేరుతుంది. రెండోది రాజకీయ కోణం ఇది రెండు కలిపి చూడొద్దు అంటున్నాను నేను. ఇది రాజకీయ కోణం ఉండదంటే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఈ కండిషన్స్ వల్ల చాలా మంది ఫిల్టర్ అయిపోయే అది చర్చిస్తారు అనుకోండి. దాన్ని ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పెడుతున్న లక్ష్యం కూడా అశోక్ గారు, కులాల మధ్యలో వీళ్ళు చిచ్చు పెట్టారు. ఇప్పుడు
అగ్ర కులాల్లో మళ్ళీ చిచ్చు పెట్టారు ఇప్పుడు దీనివల్ల. ఓకే అశోక్ గారు చూడండి మీరు ఈ చిచ్చు ఎలా రాజుకుంటుందో. నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో చిచ్చు వచ్చింది, మళ్ళీ వీళ్ళల్లో అగ్ర కులాల్లో చిచ్చు వస్తుంది. అంటే ఈ ప్రాతిపదిక మీద చర్చించవచ్చు. ఈ పరిమితి చేయాలన్నప్పుడు వెంకటరెడ్డి గారు మొన్న అనుకో నిన్న మేము రాజ్యాంగ సవరణ అంటే అంత ఈజీగా ఉందా? కాదు, రాజ్యాంగ సవరణ అనేది చర్చ పెట్టాలి, దేశవ్యాప్తంగా చర్చ పెట్టాలి, ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయాలి, కండిషన్స్ పెట్టేటప్పుడు ఫిల్టర్ చేసేటప్పుడు కండిషన్స్ అడగాలి. ఎవరు ఏ కండిషన్స్ ఇంకా వేరే కండిషన్స్ పెట్టడానికి అవకాశం ఉందా? ఒక చర్చ లేదు, ఏం లేదు. ఏంటి ఇన్ని కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఇంతమంది అగ్రకులం అంటే ఒక కులమే కాదు కదా, అగ్రకులాల్లో చాలా ఉన్నవి. అన్ని మధ్యలో చర్చకు తావివ్వాలి. ఒక చర్చకు తావివ్వకుండా ఏమి ఇవ్వకుండా 45 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ 45 రోజులు ముందు వస్తానంగా ఇలాంటి చేయడం ఏంటిది? కులాల ఎన్నికల నేపథ్యం ఒకటైతే కులాల మధ్య చిచ్చు కాదు ఇది. మీరు చూడండి ఫిల్టర్ చేసుకుంటే పోతే నార్త్ ఇండియాలో ఒక 2-3 స్టేట్స్ మినహాయిస్తే పెద్ద ఎవరికి రాదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ గొడవల రాష్ట్రాల మధ్య గొడవల, నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్య గొడవల. ఎవరు మనమే అసలు రాష్ట్రాల మధ్య గొడవ వద్దు, సమైక్య భారతదేశం ఉండాలి ఒక పక్క వీళ్ళు చెప్తూనే మళ్ళీ ఇంకో పక్క రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే పరిస్థితి అది ఇది. ఇంకో పక్క కులాల మధ్య అగ్ర కులాల్లో ఇప్పుడు గొడవలు లేవు, ఇప్పుడు మళ్ళీ అగ్ర కులాల్లో గొడవలా ఏంటిది? నిజంగా చేయాలనుకుంటే క్రిమి లేయర్ అప్లై చేయండి. అన్ని కులాల్లో అన్ని మతాల్లో చాలా మంది ఈ రోజు పేదలు ఉన్నారు, వెనుకబడే కులాలలో. మీరు వెనుకబడిన కులాల్లో పేదలు పేదలుగా ఉండిపోతున్నారు, ధనికులు ధనికులుగా ఉండిపోతున్నారు. ఇంకోటి తెలుసా అశోక్ గారు, ఈ రోజు వెనకబడిన కులాల్లో దళితుల్లో కానీ ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆర్థికంగా కనీసం వాళ్ళ కులాలలో పెళ్లిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఒక దళితుడు ఐఏఎస్ అయితే ఒక దళితుల అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవట్లేదు ఈ రోజు. వాళ్ళు పోయి మళ్ళీ వేరే అగ్ర కులాల్లో పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. అదే మీరు క్రిమినల్ లేయర్ అప్లై చేస్తే ఇలాంటి పరిస్థితులు రావు. ఆ దళితులే వాళ్ళను ఇంకా మిగతా దళితుల్ని వాళ్ళు వివక్ష గురి చేసుకుంటున్నారు. ఈ రోజు కులాల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. కరెక్ట్ కాదు. ఒక మనిషిని ఇంకొక మనిషి తక్కువ చేసే పరిస్థితి రాకూడదు. 2019లో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. వెంకటరెడ్డి గారు కొద్దిసేపు ఒక కోణంలో చూడకూడదు. అసలు ఏంటది ఒకటే పాయింట్ మీద తిప్పి 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 అసలు వేర్ ఇస్ ద పాయింట్ ఇన్ దట్? అసలు వెంకటరెడ్డి గారు మాట్లాడే దాని మీద కాంగ్రెస్ వాళ్ళకి ఉన్న అగ్ర కులం పైన ఉన్న వివక్ష, అగ్ర కులం పైన ఉన్న వ్యతిరేక ధోరణి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. అసలు దీనిలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒకటండి, ఒక్క విషయం చెప్తున్నాను, దీన్ని చర్చకి రావాలి, అవి ఈ చర్చలతోనే మనం కాలాపన చేసేయాలా? ఒక విషయం, ఇది ఇప్పుడు తీసుకొచ్చింది ఇవాళ తీసుకొచ్చింది అన్న ఒక వాదన విషయం గురించి చెప్తున్నాను. ప్రజలు 5 సంవత్సరాలు సమయం ఇచ్చారండి మాకు. అయినా ఇది ఒకటే కాదు రిఫార్మ్ తీసుకొచ్చింది, మేము చాలా మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము, అందులో ఇది కూడా ఒకటి. 5 సంవత్సరాల్లో వీ హ్యావ్ రైట్ టు టేక్ ఎనీ డెసిషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. దాంట్లో ఏదో తీసుకొచ్చిన మంచి నిర్ణయాన్ని స్వాగతించాలి గాని ఇప్పుడు తీసుకురావడానికి కారణాలు ఏంటి అంటే ఇలా నేను చాలా చెప్పొచ్చు. ఇలాగా మనం తీసుకున్న రికార్డ్స్, ఫౌండేషన్ స్టోన్స్ ఇవన్నీ కూడా స్టంట్స్ అంటారా? మన అన్నెసెసరీ డిస్కషన్ లోకి వెళ్ళొద్దు. మీరు మళ్ళీ అగ్రకులాల నుంచి చిచ్చెందుకు వస్తుందండి? ప్రతి దానికి మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఒక ఇవాళ రోజున ఇన్ని వేల మంది మా పిల్లలకి అగ్రవర్ణాల్లో పేదలు చాలా మంది కొన్ని సంవత్సరాలుగా మండుతున్న ఈ ప్రాబ్లం ని ఒక విషయం అండి, ఎవరు స్టడీ చేయలేదు, మీరు స్టడీ చేయలేదు. మీరు చూడండి ఆర్టికల్ 15-16 లో చేంజెస్ చేసి రాజ్యాంగ సవరణ చేస్తే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. దాంట్లో ఉన్న దురుద్దేశం అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్న ఉద్దేశం లేకుండా ఏం మాట్లాడుతున్నారు? లేకుండా ఏంటి స్టడీ చేశారు మీరు? ఎవరు దురుద్దేశం? మీరు దురుద్దేశాలు పట్టుకునే కూర్చోండి. మీరు చేయలేంది మేము చేస్తున్నాం. మీరు చెయ్యలేంది ఎవరైనా చేస్తే అది బాధ. దాంట్లో ఎందుకు నెగటివ్ కోణంలో చూస్తున్నారు మీరు? ఎందుకు మీరు నెగటివ్ తో మాట్లాడుతున్నారు? మీరు పాజిటివ్ గా ఆలోచించండి. ఎంతమంది పేదలకి లబ్ధి పొందడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పైగా యూ స్టడీ అండ్ కమ్. ఆర్టికల్ 15-16 లో సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. దానికి మనం ఏ విధంగా మనం ఇప్పుడు ఒకటి మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళకి ఎలా లబ్ధి పొందాలి? అందరినీ అన్ని కులాలకు మతానికి తీసుకొచ్చిన ఒక సవరణ ఇది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, సుహాసిని గారు, బుచ్చయ్య చౌదరి గారు, అశోక్ గారు చెప్పండి సార్. సుహాసిని గారికి ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నాను.
మీరు కాపులు రిజర్వేషన్కి సంబంధించి దీనికి సంబంధం లేదని ఎందుకంటారండి? 2 సంవత్సరాల నాడు సాధికార సర్వే చేసి వాళ్ళ పేదరికాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి, అది బీసీలకి నష్టం లేకుండా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే మీరు ఎందుకు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదండి? ఇవాళ మీకు గుర్తుకొచ్చినారా అగ్రవర్ణాల పేదలు? 2 నెలల్లో గుర్తుకొచ్చారా వెంకటరెడ్డి గారు అన్నట్టుగా? మీరు ఏంటి దబాయిస్తారు? మీరు ఎందుకని నిర్ణయం చేయలేదు కాపుల రిజర్వేషన్లో? అలాగే దళితుల్లో సప్లాన్ ఇవ్వమని చెప్పి అడిగారు. దళితుల్లో కూడా ఉంది, మాకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించిన మాదిక వర్ణాలు కానీ రెల్లీలు కానీ వాళ్ళంతా కూడా మాకు న్యాయం జరగటం లేదని అడిగారు. దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదండి? ఇవాళ వస్తున్నారు ఓట్లకు వచ్చినాయి కనుక 2 నెలలు. ఎస్, ఇది కేవలం ఓట్ల రాజకీయం. అగ్రవర్ణాల వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం క్రీమీ లేయర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో చెప్పిన స్ఫూర్తిని పూర్తి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఒక పార్టీ అన్నాను, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇతర పార్టీలు నేను మాట్లాడను, కానీ రాజకీయ అవసరాల కోసం, ఓట్ల బ్యాంకు కోసం ఇవాళ రిజర్వేషన్లు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ పేదరికంగానే ఉంది. మనం గ్రామాల్లోకి వెళ్తే, మనం చూస్తే దళితవాడల్లోకి వెళ్తే ఆ పేదలు అలాగే ఉన్నారు, కానీ లబ్ధి పొందుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా రిజర్వేషన్ ఫలితాలు పొందుతూ ఉంటే మెరిట్ నుండి కూడా అనేక వర్గాల వారు వెనకబడిపోతూ ఉన్నారు. ఇది సమగ్రమైన నిర్ణయం జరగాలి. మీరు దీని మీద డిస్కస్ చేశారా ఇవాళ? ఓకే, మంచిదే, వెల్కమ్. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి న్యాయం చేయాలని మేము వెల్కమ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం దీని మీద సమగ్రమైన నిర్ణయం జరగకుండా రాత్రి ఏది చిత్తశుద్ధి లేని శివ పూజలు అన్నట్టుగా ఉంది ఈ కార్యక్రమం. కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మేము వెళ్తున్నారు. ఆఖరి నిమిషంలో మేమేమి తప్పుపట్టంలా, కానీ ఏదైతే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటొద్దని ఇవాళ రాజ్యాంగాన్ని మారుద్దాం అంటున్నారు. ఇవాళ 5 రాత్రి ఇవాళ పార్లమెంట్ ఇవాళ క్లోజ్ చేయబోతున్నారు. ఒక్కరోజు ముందు పెట్టారు. సమగ్రమైన చర్చ చేయకుండా, సమగ్రమైన విచారణ చేయకుండా దేశంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా సౌత్ ఇండియాలో ఒక రకంగా ఉంది, వినండమ్మా, నార్త్ ఇండియాలో వేరే ఉంది. నార్త్ ఇండియాలో కూడా ఒక ఈశాన్య రాష్ట్రాలకి ఇక్కడికి తేడా ఉంది. ఇవాళ రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి తేడా ఉంది. అనేక వర్గాలకు, గుజ్జర్లు కావచ్చు, మీరు మరాఠీలు కావచ్చు, అనేక వర్గాల్లో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ సమగ్ర చర్చ, విచారణ జరగకుండా దేశంలో అనవసరమైన చిన్నాభిన్నమైన విధానం తీసుకురావడం సరైనది కాదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు పేదవాళ్ళు, ఇవాళ కమ్మాళ్ళు, రెడ్లు ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వీళ్ళు అగ్రవర్ణం కింద ఉన్నారు. అదే కర్ణాటకలో బీసీ రిజర్వేషన్ ఉంది కొంతమందికి, తమిళనాడులో కొంతమందికి రిజర్వేషన్ ఉంది. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక ఆలోచనలు వెళ్ళకపోతే ఇది నష్టం జరగబోతుంది. మేము అనేది ఒకటే, అగ్రవర్ణాల్లో పేదవారిలో అసంతృప్తి ఉంది, మాకు న్యాయం జరగడం లేదు, ఎంత మెరిట్ ఉన్నా మాకు సీట్లు రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు భావన అన్నమాట యథార్థం. ఎట్ ద సేమ్ టైం ఇందాక చెప్పాను కదా, చిత్తశుద్ధి లేని శివపూజలాగా హడావుడిగా ఈ బిల్లు పెట్టడం సరైనది కాదు. ఓకే, మీరు పెడుతున్నారు, పెట్టేటప్పుడు సమగ్రమైన విచారణ, చర్చ జరగాలి కదా. ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నారు అగ్రవర్ణాల వారు, వయసులు ఎలా ఉన్నారు, దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, దేశవ్యాప్తంగా వయసులు ఎలా ఉన్నారు, అనేక ఇతర వర్ణాలు, ఈ 2 వర్ణాలు దేశవ్యాప్తంగా ఉంటారు. మిగతా వర్ణాలు అన్ని చోట్ల ఉండరు. నార్త్ ఇండియాలో కమ్మాళ్ళు, రెడ్లు వీళ్ళంతా కాపులు ఉండరు. అలాగే అక్కడి నుంచి గుజ్జర్లు వాళ్ళంతా ఇక్కడ ఉండరు. ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా బిల్లు పెడుతున్నారనేదే మా యొక్క ఆలోచన. మేము ఒకటే చెబుతున్నాం, ఈ రోజుకైనా సరే కాన్స్టిట్యూషనల్ అమెండ్ చేసేటప్పుడు అసలు ఈ క్రీమీ లేయర్ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. బాగా అభివృద్ధి చెందిన వాళ్ళ కోసం కాదు, ఎందుకు రిజర్వేషన్లు పెట్టారు? వెనకబడ్డ వాళ్ళని అభివృద్ధిలోకి రావటం. అందువల్ల అగ్రవర్ణాల వాళ్ళని తొక్కి పారేద్దాము, వీళ్ళకి పక్కన పారేద్దాం అంటే సరైంది కాదు కదా. ఎన్నాళ్ళు స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు కూడా వివక్ష కొనసాగుతూ ఉందన్న భావన దేశంలో ఉండటం సరైంది కాదు. అందుకనే మేము చెబుతున్నాం, ఇవాళ క్రీమీ లేయర్ మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎట్లా ఒకసారి పైకి వచ్చిన వాడికి అలా పక్కన పెట్టి మరో పేదవాడికి ఇవ్వండి. ఎస్సీ రిజర్వేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఎవరైతే 1000 కోట్లు సంపాదించిన ఒక బీసీకి ఎందుకు రిజర్వేషను, 1000 కోట్లు సంపాదించిన ఒక ఎస్సీకి ఎందుకు రిజర్వేషను, లేక ఏదైనా సరే ఒక క్రీమీ లేయర్ మీద సమగ్ర విచారణ జరగాలనేది నా యొక్క అభిప్రాయం. ఒకటేనమ్మా, మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీరు పెట్టారు సంతోషమే, కానీ హడావిడి బిల్లు ఎందుకు? ఇవాళ తెలంగాణ మైనార్టీలకు సంబంధించి అక్కడ మైనార్టీలు ఎక్కువ, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ మీద ఒక బిల్లు పంపించారు, దాన్ని పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాపులకు సంబంధించి మెజారిటీగా ఉన్న కాపులకు సంబంధించిన పేదరికం మీద ఒక సమగ్ర విచారణ చేసి పంపితే అది పక్కన పెట్టారు. ఇవాళ మీరు దీనివల్ల ఏం సాధిస్తున్నారు? అవన్నీ కూడా చర్చకు రావాలి కదా. వాళ్ళు కాపులు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నారు, వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు ఇతర వర్ణాలతో పోల్చుకుంటే. మరి దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కాపుల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దాని మీద సమగ్రమైన చర్చ జరగాలి కదా.
అది మేము అనేది. హడావిడిగా చేస్తున్నారు, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఎలా చేసినా మేము స్వాగతిస్తున్నాం, అది మేము తప్పుపట్టట్లా, స్వాగతిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇవన్నీ సమగ్ర చర్చ జరగకుండా హడావిడిగా చేసి చేతులు కాల్చుకోవడం మంచి పద్ధతి కాదు. ఇవాళ రాజ్యసభలో పెడతారు, ఇవాళ అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది, అన్ని పార్టీలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక సమగ్రంగా నిర్ణయం జరగకుండా హడావిడిగా చేస్తున్నారు. మోడీ గారు ఎందుకు చేస్తున్నారు ఈ రోజున అనేది పక్కన పెడితే, ఇది విధానం మంచిదైనా ఇది అమలు జరగడంలో చాలా లోపాలు జరగబోతున్నాయి, అనవసరమైన వివాదాలు రాగబోతున్నాయి. రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో అనవసరమైన చిచ్చురైపోయేదానికి అవకాశం కలుగుతుంది. దాని మీద విచారణ చేయడం మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాం. సుహాసిని గారు ఒకసారి రిప్లై ఇస్తారా? బుచ్చయ్య చౌదరి గారు సంస్కరణ బ్రహ్మాండంగా అన్నారు. తర్వాత దాని వల్ల ఎన్ని ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఎత్తుకున్నాం, అలాంటిదే ఇది కూడా. స్టడీ చేయకుండా ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది ఇలాంటి నిర్ణయాల వల్ల. పాజిటివ్ ఫీల్ వస్తుంది, అందరూ స్వాగతించాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే ఉంటుంది. నోట్ల రద్దప్పుడు కూడా నవంబర్ నోట్ల రద్దు చేయగానే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని ప్రాంతాలలో సూపర్ అన్నారు. కానీ దాని పర్యావసనాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు ఈ పంచాయతీ కూడా అలాంటిదే, చూడగానే ఉంటది. దీని పర్యావసనాలు ఎలా ఉంటది, ఇంట్లో ఉంటది. క్రిమిలేయర్ అంటే అవగాహన ఉంది సుహాసిని గారికి. ముందు అది తెలిస్తే వారు ఈ చర్చ గురించి ఇంత దబాయించరు వాళ్ళు. సుహాసిని గారికి ముందు క్రిమిలేయర్ అంటే అర్థం ముందు అడగండి, అది తెలిస్తే ఇది మాట్లాడారు. చెప్పండి సుహాసిని గారు. అశోక్ గారు, బుచ్చయ్య చౌదరి గారు అన్న ఒక మాట మేము స్వాగతిస్తున్నాం అన్నారు. దానికి నిజంగా చాలా సంతోషిస్తాం. ఒకటి ఏదైనా సరే అండి, ఒక మేజర్ రిఫార్మ్, ఎనీ రిఫార్మ్ మొదటి అడుగు పడాలి. డిస్కషన్స్ డెఫినెట్ గా జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు నోట్ల రద్దు అంటే లాంచింగ్ బ్యారియర్స్ ఉంటాయండి, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండవా? కొంతకాలం దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. అది అర్థం చేసుకోమనండి. అక్కడ కూర్చొని ఎంతసేపు క్రీమీ లేయర్ కాదు, అన్ని పరిగణలోకి తీసుకుంటారు. మీరు చెప్పారని అండ్ ఇంకొకటి, మీరు కొంచెం సేపు నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు కదా, ఒక నిమిషం. సుహాసిని గారు, ఇవాళ ఈబీసీలకి క్రీమీ లేయర్ పెట్టారు, ఈబీసీలకి క్రీమీ లేయర్ పెట్టారు, మిగతా వర్ణాలకు ఎందుకు పెట్టరు? ఈబీసీలకి క్రీమీ లేయర్ పెట్టారు, మిగతా వర్ణాలకు ఎందుకు క్రీమీ లేయర్ పెట్టరు? అది మాట్లాడరేంటి? ఒక ఈబీసీలుగా వచ్చేటప్పటికి ఇవాళ పెట్టే 10% క్రీమీ లేయర్ అంటున్నారు, మిగతా వర్ణాలకు ఎందుకు క్రీమీ లేయర్ పెట్టరు? ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఎందుకు వివక్ష చేస్తా ఉన్నారు? దాని మీద చేయకుండా హడావుడికి మేము చెప్పేది ఒకటే, మీరేదో పెట్టేసి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం తప్పులేదు, ఏ పార్టీ అయినా ఆశిస్తుంది. కానీ ఇది న్యాయం జరిగేలాగా లేదు. ఈ సమగ్రమైన చర్చ జరగకుండా, సమగ్రమైన విచారణ జరగకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న అగ్రవర్ణాల వారి స్టేటస్ మీరు అసలు ప్రకటించారా? అది కాదు, అగ్రవర్ణాల యొక్క స్టేటస్ దేశవ్యాప్తంగా మీ దగ్గర ఉందా? మీరు ప్రకటించారా? సమగ్ర సర్వే చేశారా? సాధికార సర్వే చేశారా? మీరు ఎందుకు రిపోర్ట్ బయట పెట్టండి? ఏ రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఎలా ఉన్నారో సమగ్రమైన రిపోర్ట్ బయట పెట్టండి, క్లారిటీ రావాలి కదా. సుహాసిని గారు, ప్రతి రిపోర్టు వస్తుందండి. ప్రతిదీ క్లారిటీ లేకుండా, ఒక ఇంటెలెక్చువల్ మీట్ లేకుండా ఏ డిసిషన్ తీసుకోరండి. అది మీకు కూడా తెలుసు. ఒకటండి, అయితే కడప స్టోన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం అది పబ్లిసిటీ స్టంట. ఇప్పుడు గిన్నిస్ బుక్స్ రికార్డ్ అది పబ్లిసిటీ స్టంట. అది అంటే రాజకీయ ప్రయోజనాల కోసమనా? ఇవన్నీ అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు చేసినవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్ సార్. 2 నెలల పాయింట్ అది కాదు ఆయన అన్నది. బుచ్చయ్య చౌదరి గారు రివార్డులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 630 అవార్డులు రివార్డులు ఇచ్చారు. ఇవాళ అది కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ జరిగినంత కాంక్రీటు వేగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చేస్తే అది పబ్లిక్ స్టంట్ ఎట్లా అవుతుందో ఒకసారి చెప్తారు. మీరు ఏం మాట్లాడతారు? మీరు స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఎగ్గొట్టారు. విశాఖపట్నం మీరు కూర్చున్నారు, విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలే? మీరు చెప్పింది ఎందుకు ఇవ్వలే? మీరు చేయకుండా మీరు కూడా చాలా సార్లు మోడీ గారు అద్భుతంగా చేశారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అసలు మోడీ గారి ప్రధానమంత్రి గారు అంటే ఒక మోడీ గారి అని చెప్పారు ఆయన కూడా. ప్రజలంతా మోసపోయాను దగాపోయాం అనుకుంటున్నారు. తగ్గిపోతుంది. సుహాసిని గారు ఇష్యూ డైవర్ట్ అవుతుంది, అది కాదు మనకు కావాల్సిన మెయిన్ పాయింట్. బుచ్చయ్య చౌదరి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ అన్న పాయింట్లో చాలా కీలకమైంది. ఒక ఈబీసీలకు మాత్రమే క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తున్నారు,
ఇతర కులాలు కూడా అదే విధానాన్ని తీసుకురావచ్చు కదా. 100 కోట్లు సంపాదించినా లేకపోతే రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన వారికి వారి పిల్లలకే మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు, వాళ్ళకి కట్ చేసే విధంగా మిగిలిన అందులో అదే కులాల్లో ఉన్న నిరుపేదలకు ఆ రిజర్వేషన్లు వచ్చే విధంగా చేయొచ్చు కదా. ఆ క్రిమిలేయర్ విధానాన్ని అన్ని చోట్ల తీసుకురావచ్చు కదా అనేది వెంకటరెడ్డి గారు, బుచ్చే చౌదరి గారు ఇద్దరు చేసిన చాలా కీలకమైన పాయింట్. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? ఇవాళ అన్ని కూడా డిస్కషన్స్ నేను జరుగుతాయండి. చెప్తానండి. మీ ప్రతి ప్రశ్నకి కూడా అక్కడ సమగ్ర చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం ఇంకా తీసుకోబోతున్నారు వాళ్ళు. Okay. సో లెట్ us wait and see. Yes. Yes, yes, ఒక్క నిమిషం. మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి కరెక్ట్ గా ఇది లబ్ధి పొందాలి. క్రిమిలేయర్ విధానం మిగిలిన కులాలకు అవసరమా లేదా అన్నది ఒక చిన్న, ఆల్రెడీ నిన్న కూడా ఇదే అంశం మీద డిస్కస్ చేశాం. సో ఇప్పుడు కూడా చాలా అభిప్రాయాలు వచ్చినాయి, చాలా వాల్యుబుల్ అభిప్రాయాలు చెప్పారు. ఇదంతా నిజం చెప్పాలంటే చాలా పరిగణలోకి తీసుకుంటే సాల్వ్ చేయాల్సిన ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. భారతదేశ సమాజంలో అన్ని వర్గాలని ఒక్కసారిగా కుదుపుకి గురి చేసేటువంటి నిర్ణయం ఇది. దీని మీద చాలా చర్చోపచర్చలు కూడా జరుగుతాయి, పార్లమెంట్లో జరుగుతాయి, రాష్ట్రాల్లో జరుగుతాయి, కులాల మధ్య జరుగుతాయి, అన్ని ఇది పెద్ద చర్చకి దారితీస్తుంది. కానీ ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం అయినప్పుడు దీన్ని ముందుగా చర్చించి దాని మీద ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి అవగాహన ఏంటి, కులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం ఏంటి, జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారు, దీని కింద ఎంతమందికి అటువంటి ప్రయోజనం కలుగుతుందని ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు నుంచి దాని మీద డెమోక్రటిక్గా చర్చించి బిల్లుకు వెళ్ళడం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ ఇప్పుడు అనుసరించిన పద్ధతి అట్లా లేదు. ఇప్పుడు అసలు ఎవరు ఊహించాలి, అసలు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పొలిటికల్ కంటెక్స్ట్లో కానీ సోషల్ కంటెక్స్ట్లో కానీ ఉన్న ఫలంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ బిల్ తీసుకొస్తారా అనే విషయం ఎవరికీ తెలియదు. ఆఖరికి మోడీ గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా తెలుసని నేను అనుకోను. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వెళ్తున్న పద్ధతి ఇది కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా, అంటే ఎవరికి తెలియకుండా క్యాబినెట్లో అప్పటికప్పుడు పెట్టి పార్లమెంట్ ఇంకొక రోజులో ముగుస్తుంది అనగా, లేదంటే అసలు ఎన్నికలకే 3 నెలలు ముందు వెళ్తున్నా అంటే నేను ఇంటెన్షన్ తప్పు, దాని ప్రయోజనాన్ని నేను తప్పు పట్టట్లే. కానీ చేస్తున్న పద్ధతి ఇది ప్రతిపక్షాలకి దీన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం కూడా కల్పించకుండా, వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టపోయేటువంటి పరిస్థితిని సృష్టించి దీనివల్ల పొలిటికల్ మైలేజ్ పొందాలనేటువంటి వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది రాజకీయ పార్టీ నేను చెప్పేది. పొలిటికల్గా బీజేపీ అది అటువంటి సర్జికల్ స్ట్రైక్ వెళ్తుంది. కానీ మన పెద్దలు చెప్పినట్టు, బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు కానీ, మన గోవిందరెడ్డి గారు చెప్పినట్టు కానీ దీని మీద సమగ్రమైనటువంటి చర్చ మాత్రం జరగాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమీ లేయర్ ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి వీళ్ళందరికీ రిజర్వేషన్స్ మనం సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా తీసుకొచ్చాం, ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా తీసుకురాలేదు. అసలు మీరు ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించడం అనేటువంటి దాన్ని చెల్లదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మీరు సామాజిక, అందుకనే కదా మొన్న ఇప్పుడు కాపుల్ని మనం బీసీలో చేర్చాలంటే ఇక్కడ కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా స్టడీ చేసి వాళ్ళ సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించిన తర్వాత మాత్రమే శాసనసభ సామాజిక వివక్ష ఆధారంగానే వివక్ష కాదు, వెనుకబాటుతనం సోషల్లీ బ్యాక్వర్డ్. సరే, అదే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఐఏఎస్ అయ్యాడు, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకుందాం. అప్పుడు కూడా సామాజిక వెనుకబడతాను ఉందా? అదే దాని మీద చర్చ. అంటే రాత్రి కార్యం శివాజీ గారు ఇదే డిబేట్ లో మాట్లాడిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, సార్ ఈ రోజు కూడా మా వెనుకబడతాను అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఒక ఐఏఎస్ దళితుడు ఐఏఎస్ అయితే దళిత ఐఏఎస్ అంటారు, రాష్ట్రపతి దళితుడైతే దళిత రాష్ట్రపతి అంటారు, దళిత మంత్రి దళితుడు మంత్రి ఎమ్మెల్యే అయితే దళిత ఎమ్మెల్యే దళిత మంత్రి అంటారు తప్ప ఎందుకు ఆ తోక ఎందుకు తగిలిచ్చి దళిత ఎమ్మెల్యే అని పర్టికులర్ ఎందుకు చెప్పాల్సి ఉంటుంది? ఇప్పటికి కూడా వెనుకబడతనం చూపిస్తున్నారు కదా అంటారు. అది సామాజిక వివక్ష కిందకు వస్తుంది. అది వేరే చర్చ. సామాజిక వివక్ష ఐఏఎస్లో ఉందా, ఐపీఎస్లో ఉందా, అది ఎలా ఉందనేది సామాజిక వివక్ష మీద చర్చ వేరు. కానీ ప్రాతిపదిక ఏమిటి? రిజర్వేషన్లకు ప్రాతిపదిక మనం కల్పించింది ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికగానే కల్పించాం. ఇప్పుడు కాపు రిజర్వేషన్లు మన రాష్ట్రంలో ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్లు దాన్ని మనం ఏ ప్రాతిపదికన నిర్ణయించి కేంద్రానికి పంపించాం? కాపు రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఆమోదించి వీళ్ళకి ఇంత ఇవ్వాలని ఊరికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించి పంపించలేదు. దానికి చాలా కాలం పాటు కమిషన్ వేశారు, కమిషన్ అధ్యయనం చేసింది, వాళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి కలిసినటువంటి అంశాలన్నింటినీ నిర్ధారించి పంపించారు ఒక తీర్మానాన్ని. అట్లాగే చాలా రాష్ట్రాల నుంచి కూడా మళ్ళీ ఆ డిస్కషన్ లోకి వెళ్తే ఊరికే ప్రస్తావన మాత్రమే. కమిషన్ ఆ రకంగా సిఫార్సు చేయాల మీరు అన్నదాంతో కొంచెం నేను ఏకీభవించను కాదు.
వెనుకబాటుతనం కమిషన్ ఆ రకంగా సిఫార్సు చేయలే. ఏ సరే అంశాలని- ఓకే ఓకే ఒక వెంకటరెడ్డి గారు దాంట్లో లోతుపాతులు తెలియకపోతే Yes, sir. చాలా బ్రహ్మాండంగా అనిపిస్తవి. అవును, అవును. ఆ బ్రహ్మాండంగా అనిపించే లోపు ఎన్నికలు అయిపోతవి. చర్చ జరిగితే లోతుగా దీంట్లో ఉన్న లోతుపాతులు తెలుస్తాయి. Yes, yes, దానికి టైం ఇవ్వకుండా మేము అందువల్ల చేసాము, చాలా మీరు హడావుడిగా వ్యతిరేకించారు, just లేదా before. మీరు అంటే వ్యతిరేకించలేని వెంకటరెడ్డి పరిస్థితిలో గారు, మాతో వెంకటరెడ్డి గారు. మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కాబట్టి చూసావా మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఇప్పుడు దేశ దీంట్లో- ప్రజలకని ఒక పాజిటివ్ ఫీల్. Yes, yes, yes. కూడా ఇలాంటి Yes, yes. అంటే దీంట్లో రెండు ఇక్కడ విషయాలు మనం గమనించాల్సింది వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. తెలుస్తుంది దాని చర్చ పెడితే తెలుస్తుంది. Yes, yes. మీరు అన్న పాయింట్ కరెక్టే. దాన్ని మరి Parliament ని- బీజేపీ దాన్ని ఇప్పుడు- పరిగణలో ఇప్పుడు తీసుకుంటుందో లేదో అని చూద్దాం. 2/3 మేడం అన్నట్టుగా ఫెడరల్ సిస్టమ్ లో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని అపోజిషన్ లో ఉన్న పార్టీలు సమర్థించకపోవటం అనేది తరతరాలుగా వస్తున్న ఒక అట్లనే సాంప్రదాయం issue- అనుకోవాలి. issue గానే ఇంకోటి చూడాలి కదా. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా డిస్కషన్ పెట్టుంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పెట్టుంటే రాజ్యాంగ బాగుండేది. సవరణ ఇప్పుడు ఇంకోటి బీజేపీ సుహాసిని గారు వ్యతిరేకించడం అన్నట్టుగా చర్చ దేర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్ అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటిది ఒక సిస్టమ్ ఒకటి విధానాన్ని అమలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ప్రాబ్లం కాదు ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక విశాలమైనటువంటి చెప్పకుండా implement starting trouble ఏముంది అశోక్ గారు ఇక్కడ? విస్తృతమైనటువంటి ప్రభావం సామాజిక రంగం మీద కలిగించేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు కేబినెట్ తీసుకుని మీరు ప్రకటించేశారు. Yes, yes. కానీ దాని రిపర్కషన్స్ సమాజంలో ఉంటాయి డెఫినెట్ గా. Yes, yes, yes. ఇప్పుడు ఇది 50% దాటిపోతుంది కనుక ఈ రిజర్వేషన్ డెఫినెట్ గా 2/3 మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించాలంటే కేబినెట్ నిర్ణయం చేసినంత మాత్రాన పార్లమెంట్లో చర్చించకుండా దీని మంచి చెడ్డల్ని చాలా అంశాలు చర్చకి రావాల్సి ఉంది. చాలా రోజులు చర్చించాలి. Yes. పార్లమెంట్ని బహుశా రేపు ఒక రోజుకి ప్రోరోగ్ చేసిన ఇంకో పొడిగించినట్టున్నారు. ఒక రోజు 2 రోజుల్లో ఇది అయ్యేటువంటి విషయం కాదు. దీన్ని చర్చించాలి. బహుశా రాజ్యసభలో దీన్ని ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీకో జేపీసీకో సెలెక్ట్ కమిటీకో పంపించి దీన్ని అధ్యయనం చేసి తర్వాత మనం దీన్ని చేద్దాం అనొచ్చు. ఇప్పుడు ఇంకొక 4 రోజుల తర్వాత పార్లమెంట్ ఓటాన్ ఇంటరిమ్ మీటింగ్ జరుగుతుంది. బహుశా ఆలోపు ఏదైనా చర్చ జరుగుతుందో దేశవ్యాప్తంగా తెలియదు. ఇది అయినా కూడా పార్లమెంటు 2/3 మెజారిటీ జరిగినా కూడా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్లు అన్ని రాష్ట్రాల్లోనూ దేశంలోని సగానికి పైగా శాసనసభలు కూడా ఆమోదించిన తర్వాత మాత్రమే రాజ్యాంగ సవరణ ఆమోదం పొందుతుంది. పార్లమెంట్లో ఓటేసినంత మాత్రం అయిపోదు. ఇది అయినా కూడా దీనికి రాజ్యాంగ మౌలిక సూత్రాలకి ఇది భిన్నంగా ఉందా లేదా అనేటువంటి న్యాయ సమీక్షకు కూడా ఇది నిలబడాల్సి ఉంటుంది. స్ట్రక్చర్ ఒక్కొక్క ఇష్యూ